నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రజక సామాజిక వర్గీయులకు రాజకీయంగా పెద్దపీట వేశామన్న ఎమ్మెల్యే శివకుమార్. అట్టహాసంగా జరిగిన తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రజక ఆత్మీయ సమావేశం. రజకులకు కళ్యాణ మండపం సమకూరుస్తామని ఎమ్మెల్యే హామీ. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు అంగలకుదురులో కాపుల నిరసన సెగ. జిల్లాలో ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించకపోవడంపై కాపు సంఘాల అసంతృప్తి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఎమ్మెల్యే చేతుల మీదుగా 18 మంది లబ్ధిదారులకు 25,73,000 రూపాయల చెక్కుల పంపిణీ. తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రజక సామాజిక వర్గీయులకు రాజకీయంగా పెద్దపీట వేశామని, రాష్ట్రంలోనే తొలిసారి రజక సామాజిక వర్గ వ్యక్తి ఎంపీపీని చేశామని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలిపారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రజక ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రజక ఆత్మీయ సమావేశానికి గురువారం రాత్రి స్థానిక కొత్తపేటలోని దేవీప్రియ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు రజక సంఘీయులు పుష్పగుచ్చాలు, శాల్వాలు, గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలకు అనుగుణంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు చేయూతనందించామని ఆయన చెప్పారు. ఎంపీపీ పదవితో పాటు 2 మహిళలకు మున్సిపల్ కౌన్సిలర్గాను, మరో 2కి మార్కెట్ యార్డు డైరెక్టర్లుగాను, మరో వ్యక్తికి వైకుంఠపురం దేవస్థాన కమిటీ మెంబర్గా అవకాశం కల్పించినట్లు ఆయన తెలియజేశారు. గతంలో ఏ పాలకుడు రజక సామాజిక వర్గానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయమని, దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారని, అదే అంబేద్కర్ ఆశయాల సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఎంతో చైతన్యవంతమైన తెనాలి ప్రాంతంలో వెనుకబడిపోయిన రజకులకు రాజ్యాధికారం కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లు కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడినా మిగిలిన 2 ఏళ్ల 10 నెలల కాలంలో అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కరోనా విపత్కర కాలంలో ప్రజల ప్రాణ ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేస్తూ అత్యధికంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని, అయినా సంక్షేమాన్ని ఆపకుండా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రజక సామాజిక వర్గీయులందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నియోజకవర్గ పరిశీలకుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా రజక సామాజిక వర్గ వ్యక్తికి ఎంపీపీగా చేయటం ఆదర్శనీయమన్నారు. ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశ్వరులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఎమ్మెల్యే శివకుమార్కు రజకులందరూ అండగా నిలుస్తారని చెప్పారు. ధరణికోట మల్లికార్జునరావు అధ్యక్షత వహించగా 24, 38 వార్డు కౌన్సిలర్లు పెదలంక లక్ష్మీ లావణ్య, వీర్లపాటి విజయలక్ష్మి, ఓలేటి శివాజీ, ఐ నాగమల్లేశ్వరి, పెసలంక రమణ, ఉప్పలపాటి సాయికృష్ణ, పెదలంక వెంకటేశ్వరరావు, ఎస్ కొండలరావు, మునిపల్లి వంశీ, మేడేపల్లి ప్రభాకర్, కె లక్ష్మయ్య తదితరులు మాట్లాడారు. నియోజకవర్గంలోని రజక సామాజిక వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశానికి ముందు గంగన్నపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి భారీగా ర్యాలీగా సభస్థలికి చేరుకున్నారు. చాలా సంతోషం ఉంది. ఎందుకో తెలుసా, సుమారు 5 సంవత్సరాల క్రితం, అంటే 2019 ఎలక్షన్స్కి సిద్ధమవుతున్న తరుణంలో ఇదే కళ్యాణ మండపంలో ఇదే మీ చల్లని దీవెనతో నా మొదటి మీటింగ్ స్టార్ట్ చేసి 18,000 మెజార్టీ విజయాన్ని సాధించాను. అదే దీంతో 2 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ కూడా రాబోతా ఉంది. ఈరోజు ఈ చల్లని దీవెనతో మళ్ళీ ఈ జనాల్లో 30,000 మెజార్టీని ఈరోజు శాసనసభ్యుడిగా నేను అనునిత్యం 7 సంవత్సరాలు మీ మధ్యన ఉన్నా, మీతో ఉన్నా, నేను మీతో ఉన్నా, మీరు నాతో ఉన్నా. ఇది నిజం.
సమానమైన రాజ్యాధికారం కావాలని, ఆ రాజ్యాధికారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎలా చేశాడో సుమారు 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల అకౌంట్లో వేశారు. ఇక సంక్షేమం పక్కనైతే రాజ్యాధికారం, ఇది కూడా చాలా ప్రధానమైన అంశం. ఎలా అంటే సహజంగా రాజ్యాధికారం ఎవరికి ఉంటుంది? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు కూడా రాజ్యాధికారం డబ్బున్నవాడిది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పొందవచ్చిన రాజ్యాంగంలో యూనిఫామ్ కానీ, హాస్పిటల్స్ కట్టడం కానీ, ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకొచ్చాం. దాంతో భాగంగానే ఇలాంటి కమ్యూనిటీ సెంటర్స్ డెవలప్ చేసే దానికోసం కరోనా టైంలో రోడ్ల నిర్మాణానికి వీటికి ఫండ్స్ని రాలేకపోవటం, అలాగే కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక మాంద్యం, ఇవన్నిటినీ ప్రభుత్వం ఎక్కడా కూడా దాని ఎఫెక్ట్ సంక్షేమం మీద పడకూడదని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యక్తికి సంక్షేమాన్ని ఇచ్చాం. అంతేగాని కళ్యాణ మండపం సమస్య లేదు దాన్ని ఇచ్చేయటానికి కాదు. రాబోయే రోజుల్లో ఆ కళ్యాణ మండపం కూడా నిర్మించి శాశ్వతంగా ఆ కళ్యాణ మండపం కూడా మీ కమిటీ ఆధ్వర్యంలోనే నడిచేట్టు కూడా చేస్తానని చెప్పి మనవి చేస్తూ, ఇక నిజంగా ఈరోజు నేను కోరుకున్న ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం రాబోయే కొన్ని రోజుల్లోనే. అన్న ఒకసారి మీటింగ్ పెడదామంటే సెంటిమెంట్గా మళ్ళీ చూస్తున్నా ఏనండి, సెంటిమెంట్గా నా 2019 విజయం మీ చేతులతో మీరు తీసి మీరు ఆశీర్వించి గెలిపించారు. అదే సెంటిమెంట్తో మళ్ళీ 30,000 మెజార్టీతో మీ ఆశీస్సులతో మీతో మీ చల్లని ఆశీస్సులతో మీ చల్లని దీవెనతో ఈ రోజు నుంచి మళ్ళీ ఎలక్షన్స్లో విజయం సాధించేంత వరకు ప్లేసును కూడా మార్చకుండా ఇదే కళ్యాణ మండపంలో ఆ రోజు ఇక్కడ పెట్టామన్నాయి, ఇక్కడే వెళ్దాం. కొంతమంది కాదు మనం ఎన్జిఓ ఆడిట్లో పెట్టాలన్నా కూడా కొంతమంది ఇంకా ముందు వేరే కమ్యూనిటీ మీటింగ్స్ కూడా పెట్టాలన్నా కాదు, ఫస్ట్ స్టార్టింగ్ మనం రజిక సామాజిక వర్గానికి చెందిన అన్నాదమ్ములతో అక్కా చెల్లెలతో మొదటి మీటింగ్ పెడదామని నా కోరికని మన్నించి రజిక సోదరులందరూ ఈ మీటింగ్ని ఏర్పాటు చేసి మీ ఆశీస్సుల్ని మీ చల్లని దీవెని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు చూపించే ఈ ప్రేమాభిమానాల్ని కాపాడుకోవటంలో మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తిని రాబోయే రోజుల్లో నిలిపే దాంట్లో మీకు సామాజిక రాజకీయ ఆర్థికంగా పెంచే దాంట్లో మీ శివకుమార్ ఎప్పుడు మీ వెంట ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మీ అందరి చల్లని ఆశీస్సులు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగనన్న ఈ రోజున రాష్ట్రంలో ఇచ్చే సంక్షేమ పథకాలు వాటి ద్వారా మనం ముందుకు వెళ్తున్న విధానం ఒక అడుగు ముందుకు పడతా ఉంది. ఉన్నతంగా ఎదగటానికి, ఆత్మగౌరవంతో బ్రతకడానికి, నలుగురు చుట్టూ ఆ నియోజకవర్గంలో కానీ ఆ గ్రామంలో కానీ ఒక ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుల చుట్టూ మనం ఇంటి ప్రదక్షిణ చేసే విధానం లేకుండా
అవి మొత్తం మన ఇంటికి వచ్చే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందిస్తున్న విధానాన్ని తదిమ రాజకీయ నాయకులు కానీ తదిమ రాజకీయ పార్టీలు కానీ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెసి పోస్తున్న విధానాన్ని మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మనం బలపడితే ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు పప్పు బెల్లాల సంక్షేమ పథకాలకి ఎండగా తీసుకెళ్లి వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారు అనే విధానాన్ని మనం చూడాలనుకుంటాం. సమావేశం యొక్క ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో మనం మన నాయకుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని మనల్ని కోరటం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మన రజక జాతి సంక్షేమం కోసం ఈరోజు నాయకులు లేడు మా జాతి వాళ్లకు కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు నియమిస్తూ మా జాతి అభివృద్ధికి సరైన ఆర్థిక అభివృద్ధి లేదని పదవులతోనే సరిపెట్టి వారి ఈసారి పూర్తి హామీతోని నాయకులు నెరవేర్చాలని కోరుకుంటూ, అలాగే రజక చెరువు అభివృద్ధికి మీరు కొద్దిగా చెబితే మా బ్యాట్లో 10 వాళ్ళు నన్ను అడుగుతున్నారన్నా, దాని గురించి ఎవరించి చెప్పాలి. అలాగే రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే శివన్ని భారీ మెజారిటీతో గెలిపించి రాబోయే కాలంలో మినిస్టర్గా మన జనాల నుంచి భారీ ఇంగులో మన జనాలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సతీమణి పుష్ప పట్టణంలోని 27వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తిని శివకుమార్ సతీమణి పుష్ప శుక్రవారం పట్టణంలోని 27వ వార్డులో పర్యటించారు. పాండురంగపేటలోని వెటర్నిటీ హాస్పిటల్ వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలకు వెళ్లి స్థానిక ప్రజలతోనూ మహిళలతో మాట్లాడి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మరోసారి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కౌన్సిలర్ యాతాటి అనిల్, రావి ప్రశాంతి, రావి రాంబాబు, రావి శ్రీనివాసరావు, నాగసరపు కృష్ణ, కటారి హరీష్, బండ్లమూడి నాగేశ్వరరావు, సిరికృష్ణ, పెద్దలంక వెంకటేశ్వర్లు, కోగంటి బాబ్జీ, జిఎంఆర్, రావూరి నరేష్, కె నరేష్, బి నాని, కోగంటి ఆషు, చల్లకుంట బాబు, బాలకృష్ణ, కట్టాబుల్లయ్య, గఫూర్, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు 27వ వార్డులో మన లోకల్ శివన్న గారి భార్య అన్నాబత్తి పుష్ప గారు పర్యటించడం జరుగుతుంది. గడప గడపకు పర్యటించడం వల్ల జనాలు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని బ్రహ్మరథం పడుతున్నారు. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు లోకల్ శివన్న గెలిపించుకుంటారని ప్రజలు ముక్త కంఠంతో ఘంటాపదంగా చెబుతున్నారు. మళ్ళీ శివన్న గారే ఎమ్మెల్యే అవుతారని ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు. మా జగనన్న మాకు చాలా చేశారు. శివన్న గారు మాకు చెప్పినట్టుగా అన్నీ సమకూరుస్తున్నారు. చిన్నపిల్ల ఫోన్ చేసి చెప్పినందుకే మాకు గోడ కట్టించారు. ఆ గోడ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. శవాల బాధ లేకుండా చాలా సంతోషంగా ఉన్నాము. రోడ్లు బాగు చేయించారు. మాకు కావాల్సినవన్నీ ఒక ఫోన్ ద్వారా చేస్తున్నారు వాళ్ళు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మళ్ళీ ఇల్లు పట్టాలు ఇచ్చారు. మాకు ఇల్లు వచ్చినాయి. నాకు ఇల్లు వచ్చింది. నా తరపు చాలామందికి మా వార్డులో చాలామందికి ఇల్లులు వచ్చినాయి. సొంత పట్టాలు తీసుకున్నాము. చాలా సంతోషంగా ఉన్నాము. అమ్మఒడి నా పిల్లకి వచ్చింది. చాలామంది పిల్లలకి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది పిల్లలు చూడండి, చెప్పకపోయినా సరే చిన్న పిల్లలందరూ వచ్చి జగనన్న జగనన్న అని కేకలు పెడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులను భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని 18 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 28,73,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే శివకుమార్ అందజేశారు. స్థానిక గంగనంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు. తెనాలి పట్టణంలోని వివిధ వార్డులతో పాటు తెనాలి, కొల్లిపర మండలాలకు చెందిన 18 మందికి 28,73,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ కాగా వాటిని ఎమ్మెల్యే శివకుమార్ అందజేశారు.
అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు ఆయా జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకపోవడంతో ఎమ్మెల్యే శివకుమార్ సిఫార్సుతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆసుపత్రుల్లో వారు వైద్యానికైన ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు మంజూరైంది. దీంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు తీసుకున్న వారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరిలో అత్యధికంగా వేములపల్లి అరుణకాంత్కు 5,50,000 రూపాయలు, చెరుకూరి రాజ్యలక్ష్మికి 4,50,000 రూపాయలు, జొన్నల అంజిరెడ్డికి 3,40,000, భీమవరపు రామ బసీరెడ్డికి 3,20,000 రూపాయలు మంజూరయ్యాయి. ఆయా గ్రామాలు, వార్డుల నాయకులతో కలిసి చెక్కులను లబ్ధిదారులు అందుకున్నారు. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 217 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదన్న ఆలోచనతో అనేక వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి సీఎం జగన్ తీసుకొచ్చారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వాటికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, నాయకులు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కోలావాసు, కాళిదాసు వెంకటేశ్వరరావు, చుండూరు సాయి, అఖిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వం ఎవరికైతే ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని కల్పిస్తూ ఉందో ఆ ఆరోగ్యశ్రీలో వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద శాసనసభ్యుడిగా నాకు ఇస్తే అది నేను సీఎం ఆఫీసు పంపించి వాటిలో శాంక్షన్ చేసి చెక్కులు ఇవ్వడం జరుగుతాం. దాంట్లో భాగంగానే ఈరోజు 28,73,000 రూపాయల చెక్కుల్స్ని ఎవరైతే వివిధ రకాల రోగాల కోసం నయం చేసుకోవటానికి హాస్పిటల్స్లో స్పెండ్ చేశారో వాళ్ళకి సుమారు 18 మందికి 28,73,000 రూపాయలని ఈరోజు అందించడం జరిగింది. దాంట్లో ఈ నియోజకవర్గంలో సుమారు 217 మందికి 2 కోట్ల రూపాయల వరకు ఈరోజు నేను శాసనసభ్యుడిగా సీఎం రిలీఫ్ ఫండ్ని ఇప్పించడం జరిగింది. ఇంకా నాకు ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. రేపు ఎల్లుండిలో కూడా వాటిని శాంక్షన్ చేయించి ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ఈ 2 రోజుల్లో శాంక్షన్ చేసి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడి ఆరోగ్యం నిజంగా ఇవన్నీ ఏంటంటే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వటానికి 25 లక్షల దాకా తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వటాన్ని ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇస్తూ ఉన్నాం. సో వీటితో పాపం వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్స్ కూడా ఖర్చు పెట్టుకొని ఉండాలి. అయినా కూడా మేము ఎంతవరకు ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు ఈరోజు తీసుకొచ్చాం. సో నిజంగా సుబ్బారావు మరి నిజంగా పాపం ఆయనకి ఎంతో అయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. నేను ముఖ్యమంత్రి గారిని అడిగి 5,60,000 ఎంతో ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకి ఎందుకంటే ఇది ఒక పాపం వారికి ఆర్థిక భరోసా. ఇంకా అంతకన్నా ఎక్కువైనాయి పాపం వాళ్ళకి, చాలా అయింది. బట్ ప్రభుత్వం నుంచి ఏ మేరకు చేయగలుగుతామో అది చేసే క్రమంలో ఆ కట్టిమాయి కూడా రాబోయే 2-3 రోజుల్లోనే ప్రజలకు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని పెట్టి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో అమల్లోకి తీసుకొచ్చింది. తూచా తప్పకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీగానే ఉంచుతానని చెప్పి మాట ఇచ్చాడు. అట్లాగే ఆరోగ్యశ్రీలో కుదరనయ్యి ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు సొంత డబ్బులతోటి ఏ హాస్పిటల్ అయినా సరే చూపించుకొని ఆరోగ్యంగా ఇంటికి వచ్చి ఆ బిల్లులు తీసుకొస్తే స్థానిక ఎమ్మెల్యే గారు, లోకల్ శివన్ అనే పేరు పిలుచుకునే ఎమ్మెల్యే గారు ఏ రోజైనా సరే ఆ బిల్లులు మొత్తం తీసుకొని వస్తే పార్టీ ఆఫీస్కి ఆయన సంతకాలు పెట్టించి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టి ఎంత అవకాశం ఉన్నంత వరకు తొందరగా ఈ చేసి పెట్టాలి. నా నియోజకవర్గ పేద ప్రజలు సొంత డబ్బులతోటి హాస్పిటల్లో దెబ్బతిని ఉన్నారు.
ఎంతో జగనన్న ఇచ్చే తోడు ఉంటుందని చెప్పి ఆ డబ్బుల్ని ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా చేసి పెట్టండి అని చెప్పి ఎప్పుడైనా సరే ఇచ్చినవన్నీ కూడా తొందరగానే చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా కొన్ని రావాలంట. ఈ రకంగా అందుబాటులో ఉండి ఇంతవరకు కూడా మేము ఎవరిని చూడలేదు. ఈ మార్పిడి వల్ల దగ్గర 18 లక్షలు అయినాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5,50,000 ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలా డ్రగ్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల చాలా అమౌంట్ ఖర్చు అయింది. దానికి ఎమ్మెల్యే గారు సహాయంతో సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాము. నెల రోజుల్లోనే మాకు త్వరగానే శాంక్షన్ అయ్యింది. దానికి చాలా సంతోషంగా ఉంది. అందుకు ఎమ్మెల్యే గారికి అండ్ మా కౌన్సిలర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆర్థికంగా నేను అలిగిపోయినందుకు, సార్ నాకు పెట్టుకున్న బిల్లు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొల్లిపార మండలం తూములూరు గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ఆయన గ్రామంలో ప్రచారం చేశారు. కొల్లిపార మండలం తూములూరు గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల గణేష్ శుక్రవారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడ విస్తృతంగా పర్యటించారు. చింతపాలెం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తమ గ్రామానికి వచ్చిన అఖిల్ గణేష్కు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వారందరితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ కరపత్రాలను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో అఖిల్ గణేష్తో పాటు ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచి అరుణాభాయ్, ఎంపీటీసీ మర్రెడ్డి మాధవి, వైస్ ఎంపీపీ అద్దంకి బోస్బాబు, సొసైటీ అధ్యక్షుడు ఈమని హరికోటిరెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు ఉయ్యూరు ఉమామహేశ్వరరెడ్డి, మాజీ సర్పంచి బేతాల భూషణం, మండల కన్వీనర్ అవుతు పోతిరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, ఆరుమళ్ల శివారెడ్డి, కనపర్తి ప్రకాష్, యువజన విభాగం నాయకులు జొన్నల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూములూరు ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఓసీ దీనిలో అందరూ మన అన్నాబత్తుని శివకుమార్ గారి చిన్నబ్బాయి సారథ్యంలో గ్రామ సర్పంచి, మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ నెంబర్లు, దావులూరు సర్పంచి, ఈ ఎంపీటీసీ నెంబర్లో నా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. 4 రోజులు యాత్ర జరిగింది తూములూరులో. అందరూ దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్తలు, అభిమానులు సహకరించవలసిందిగా ఘనంగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, తర్వాత బ్రహ్మారెడ్డి సార్, తర్వాత ఎంపీపీ మేడం పద్మావతి గారు, తర్వాత మన ఎంపీటీసీ మాధవి, సర్పంచి అరుణాబాయి, అందరూ ఇంకా అనేక మంది కార్యకర్తలు ఈ ప్రోగ్రాంలో హాజరవడం జరిగింది. ప్రతి గృహానికి మేము వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా సంక్షేమాన్ని అందుకున్నామని చెప్పని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈసారి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ మరలా గెలిచి మనకి పార్టీ మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఉండటానికి చాలా అవకాశాలు ఉన్నాయని మాకు చాలా సంతోషంగా చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు అబ్బాయి గణేష్ బాబు మరి ఎలక్షన్ సందర్భంగా తూనూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్స్ దగ్గరికి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఓటర్స్కి మరి రాబోయే ఎలక్షన్కి నాన్నగారికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో పోయినసారి ఏ విధంగా గెలిపించారో ఈసారి కూడా అదే విధంగా గెలిపించాలని, సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటికి సవరగా అందినయా లేదా, మీకేం వచ్చినాయి ఇంకేం రాలేదని చెప్పి కూడా క్షుణ్ణంగా అడగటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరి ప్రతి వాళ్ళు కూడా మాకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా వస్తున్నాయి, ఎవరికి ఏమీ రూపాయి లంచం లేదు, ఎవరు రికమెండేషన్ లేదు, ఈ విధంగా ఏ రోజు ఏ గవర్నమెంట్ కూడా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ నమ్ముతున్నారు. రాబోయే ఎలక్షన్లో పోయినసారి కన్నా ఇంకా అత్యధిక మెజారిటీతో శివకుమార్ గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఈ తూములూరు గ్రామ పంచాయతీ ప్రజలందరూ, కొల్లిపార మండల గ్రామ ప్రజలందరూ, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడి తరఫున అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు.
బంపర్ మెజారిటీతో గెలుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తెనాలిలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. 18వ తేదీ నుంచి 10వ తేదీ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. ఉదయం నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుందని ఎంఈఓ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హాఫ్ డే స్కూల్స్ నిబంధన అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ఆ వివరాలను తెలియజేశారు. శుక్రవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తెనాలి పట్టణంలో 12 కేంద్రాలు, రూరల్ పరిధిలో 4 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. మొత్తం 3785 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుందని ఎంఈఓ తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హాఫ్ డే స్కూల్స్ నిబంధన అమల్లో ఉంటుందని ఎంఈఓ తెలియజేశారు. మార్చి 18వ తారీఖు నుంచి తెనాలి పట్టణంలో 12 ఎగ్జామినేషన్ సెంటర్స్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్లో 4 సెంటర్లు, అర్బన్లో 12 సెంటర్లు, మొత్తం 16 సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుంది. దీనిలో మొత్తం కూడా 3785 మంది పిల్లలు పరీక్షలు రాయడం జరుగుతుంది. ఈ పరీక్ష అంతా కూడా సింగిల్ పేపర్. ఇది 7 ఎగ్జామ్స్ జరుగుతాయి. గతంలో 6 పేపర్లు ఉండేవి. ఇప్పుడు దీన్ని బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పేపర్ను కూడా వేరు చేయడం జరిగింది. 55 మార్కులు 100 మార్కులకి. అయితే మొత్తం కూడా 600 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మరి పరీక్ష కాలంలో వెళ్ళటం, పరీక్ష రాసే విధంగా చేయాలి. టైమింగ్స్ కూడా మరి 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా సకాలంలో పరీక్ష హాజరవ్వాలి. మరి 9:30 తర్వాత పిల్లలు నిల్వ చేయరు. కాబట్టి మరి అందరూ కూడా పరీక్షలకు వెళ్ళవలసింది కోరుతున్నాను. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణంలోని 37వ వార్డులో పర్యటించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆమె వార్డులో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 37వ వార్డులోని గంగానంపేటలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శుక్రవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 37వ వార్డులోని తిరుపతమ్మ గుడి వద్ద నుండి ప్రచారం ప్రారంభించి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారానికి వస్తున్న చైర్పర్సన్కు వార్డు కౌన్సిలర్ మల్లిపోయిన సువర్ణరేఖాదేవి, మల్లిపోయిన రాము తదితరులు స్థానిక నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మరోసారి ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్ మల్లిపోయిన సువర్ణరేఖాదేవి, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, గోడ బాజీ, మన్నవ ప్రభాకర్, డి గోపిరెడ్డి, మల్లిపోయిన బాజీ, దావులూరి సుబ్రహ్మణ్యం, ఉయ్యూరు సంజీవరెడ్డి, సుధాకర్, పొదిలి శ్రీను, గోపి, మహేష్, భరణి శ్రీను, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, పూణె నాగేశ్వరరావు, బోడాబాజీ, పామర్తి వెంకటేశ్వరరావు, వెంకటేష్ దాస్, బొజ్జంకుల శ్రీను, పోతిరెడ్డి నాగరాజు, త్రినాథు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమం అందుతుందా లేదా అని ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నాం. గడప గడపకి ప్రతి ఒక్కళ్ళు అందుతున్నాయి అని చెప్తున్నారు. మన అవ్వాతాతలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలైతే అందరినీ ఎవరైనా అడిగితే మాకు అందాయమ్మా అని చెప్తున్నారు. ఎక్కడన్నా 1-2 తప్ప. అది ఎలిజిబుల్ లేకపోయినా వాళ్ళకు కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలని అందిస్తాం జరుగుతుంది. మన లోకల్ శివన్న దాదాపు 27,000 ఇళ్ల పట్టాలని ఇప్పించారంటే తెనాలి పట్టణంలోనే మన లోకల్ శివన్న సాధ్యమైంది. ఇలాంటి లోకల్ శివన్న మళ్ళీ మనం అందరం గెలిపించుకుందామని ప్రజలందరూ, మన అన్న మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నారు. మళ్ళీ మన జగనన్నే కావాలి సీఎంగా అని ప్రజలకు చెప్పడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిమిత్తమే ప్రచారానికి మరి మన చైర్మన్ గారు అయినటువంటి రాధికా రమేష్ గారు మరి వార్డు కౌన్సిలర్తో కలిసి కార్యకర్తలు, నాయకులతో అందరితో కలిసి ఈరోజు వార్డుకు రావడం జరిగింది. ఈ వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రజల స్పందన అయితే చాలా బాగుంది. మరి అంతా కమర్షియల్ ఏరియా అయినప్పటికీ కూడా బాగా ప్రజల్లో స్పందన బాగుంది. మరి ఈ వార్డుకు సంబంధించి
మరి ఆ సంక్షేమం అనేది 21,26,00,000 వరకు సంక్షేమం జరిగింది. అభివృద్ధి 92 లక్షల వరకు అభివృద్ధి జరిగిందండి. మరి ఈ వార్డు ఎంత అభివృద్ధి చెందిన సంక్షేమం అందిన ఈ వార్డులో ప్రజల స్పందన కూడా బాగుంది. ఈ వార్డు నుండి అత్యధికమైన మెజార్టీ వస్తుందని మరి రాబోయే ఎన్నికల్లో రేపు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఈ వార్డు నుండి మంచి మెజార్టీ మన ఎమ్మెల్యే గారికి వస్తుందని, మరియు మన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా సీఎం అవుతారని చాలా నమ్మకంగా ప్రజలు చెప్తూ జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 37వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా యొక్క చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ రాధికా రమేష్ గారు, మరియు వైస్ చైర్మన్ గారైన నాగవేణి గారు, మరి మా వార్డు కౌన్సిలర్ గారు, మరి మేము వార్డు నాయకులు అందరూ కలిసి ఈ 37వ వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మా 37వ వార్డులో జనం చాలా ఆత్మీయంగా అందరం పలకరిస్తూ ముందుకు సాగుతున్నాం. ఇవాళ రేపు ఈ 37వ వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రేపు మేడం గారు కూడా, ఎమ్మెల్యే గారి సతీమణి పుష్ప మేడం గారు కూడా ఈ వార్డులో పర్యటిస్తారని చెప్పారు. జనం స్పందన చాలా బాగుంది. అందరికీ నమస్కారం. మహిళల్లో వచ్చే ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హ్యాపీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పావని ప్రియాంక తెలియజేశారు. గర్భాశయ క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. స్థానిక గాంధీనగర్లోని హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం గర్భాశయ క్యాన్సర్పై అవగాహన శిబిరం నిర్వహించారు. హ్యాపీ హాస్పిటల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన సదస్సు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ పావని ప్రియాంక తెలియజేశారు. నేటి వివాహిత మహిళలు అత్యధికంగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లుగా ఒక సర్వేలో తేలినట్లు తెలియజేశారు. కావున పెళ్లైన ప్రతి మహిళ క్యాన్సర్ బారిన పడకుండా ఈ పరీక్షను చేయించుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 3,000 రూపాయల విలువ గల పరీక్షను ప్రతి శుక్రవారం ఉచితంగా ఈ క్యాంపులో నిర్వహిస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, డాక్టర్ హరిణి, రోలర్ డాక్వా సిఎంఎం జయశ్రీ, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి హ్యాపీ హాస్పిటల్లో ప్యాప్స్మియర్ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ప్యాప్స్మియర్ అనేది గర్భసంచి క్యాన్సర్ని నిరోధించడానికి లేదా గుర్తించడానికి మనం చేసే ముఖ్యమైన పరీక్ష. పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు ప్రతి సంవత్సరము టెస్ట్ ఇది కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే గర్భసంచి క్యాన్సర్ కేసెస్ ఒకప్పుడు 100లో ఒకళ్ళకు ఉండేది మహా అయితే. ఇప్పుడు 100లో 25 నుంచి 26 మందికి మనం ఈ కేసెస్ డిటెక్ట్ చేస్తున్నాం. అందుకని ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ మేము మా హ్యాపీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళ సొంత ఖర్చుతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ జనాలకి ₹1 కూడా ఛార్జ్ చేయకుండా ఈ టెస్ట్ చేయటం జరుగుతుందండి. దానిలోంచి మళ్ళీ మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ చేయటము, ఒకవేళ డిటెక్ట్ అయితే దానికి వెంటనే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇనిషియేషన్ చేయటము. అంటే మన దగ్గర ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉన్నారు. ఇది ఫ్రీగా చేసే టెస్ట్ కాబట్టి ఎక్కువ మంది దీన్ని అవైల్ చేసుకొని దీని యొక్క లబ్ధి పొందాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు మరి హ్యాపీ హాస్పిటల్లో మరి ఫ్రీగా క్యాన్సర్ టెస్ట్ చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమమే కాదు, ప్రతి సేవా కార్యక్రమంలో మాకు తోడుంటూ మరి తన సొంత ఖర్చుతో చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తున్నాము. మరి నిరుడు మేము మా ఆధ్వర్యంలో 120 హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది. అది మొత్తం మరి స్టేట్ అంతా కూడా మరి పాకటం జరిగింది. మా రెడ్ క్రాస్ తరఫున మరి డాక్టర్ గారు మాకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని నిద్రపోనీయకుండా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మంచి కార్యక్రమాలు చేయడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. మరి ముఖ్యంగా ఈ క్యాన్సర్ అవగాహన అనే దానికి ప్రతి ఒక్క పెళ్ళైన అమ్మాయి వచ్చి ఫ్రీగా కనుక వచ్చి చూపించుకొని మరి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది. దీనిని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆట వస్తువులు, క్రీడా పరికరాలు బహూకరించారు. విద్యార్థులకు విద్యతో పాటు సరైన వ్యాయామం కూడా ఎంతో అవసరమని క్లబ్ సభ్యులు తెలియజేశారు. స్థానిక నాజరపేటలోని లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఆట వస్తువులు, క్రికెట్ కిట్టు, వాలీబాల్ నెట్టు, షటిల్ బ్యాట్లు బహుకరించారు. క్లబ్ సభ్యులు జవాజీ శ్రీనివాసరావు జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకుడు కాకరపతి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతున్నారని, ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేక దృష్టి సారించి ఆటల్లో కూడా ప్రావీణ్యం పొందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జవాజీ శ్రీనివాసరావు, అయినాల మల్లేశ్వరరావు, కొనిజేటి రమేష్ కృష్ణ, నంబూరు శ్రీకుమార్, పాదర్తి వెంకటేశ్వరరావు,
పాఠశాల ప్రధానోపాధ్యాయుని పిఆర్ ప్రియదర్శిని, ఉపాధ్యాయులు ఎంవి రఘునాథరావు, ఎం నాగలక్ష్మి, కృష్ణశ్రీ, కంచర్ల భోగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా క్లబ్ సభ్యులు లయన్ జవాజీ శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నాదర్పేట కాంచనమాల టవర్స్ దగ్గర ఉన్నటువంటి లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు బహుకరించడం జరుగుతుంది. వీటిలో అలా ఈ క్రికెట్ కిట్టు, బ్యాడ్మింటన్, అలాగే షటిల్, వాలీబాల్, అలా ఇండోర్ గేమ్స్ కొన్ని రకాల ఆట వస్తువుల్ని ఆ పిల్లలకు ఉపయోగార్థం ఇవ్వడం అయింది. ఆ వ్యాయామం చేయటం కోసంగా ఇప్పుడు ఈ స్కూల్లో ఉన్న అవకాశాలు కూడా వీళ్ళకి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. దానివల్ల అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఈ స్పోర్ట్స్ అడిగారు. వాటిని ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. కూచిపూడి ప్రసూన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ట్రస్ట్ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. తెనాలి మండలం కట్టెవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూచిపూడి ప్రసూన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, ట్రస్ట్ చైర్మన్ కూచిపూడి జాన్బాబు సభ్యులు పాల్గొన్నారు. స్కూల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్, దాత గుమ్మడి వెంకటనారాయణ, కూచిపూడి జాన్బాబు, ప్రధానోపాధ్యాయుడు టి శ్రీధర్ చేతుల మీదుగా పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, జామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షలు మంచిగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని దాతలు ఆకాంక్షించారు. నేను ఈ యొక్క కూచిపూడి ప్రసూన చారిటబుల్ ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి 80 సంవత్సరాలు దాటినటువంటి యొక్క వృద్ధులు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మండలం మొత్తం కూడా సర్వే చేయించి ఒక 200 వృద్ధులని ఎటువంటి ఆధారం లేనటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని సేకరించి వారికి గ్రాడ్యువల్గా కూడా ప్రతి నెల కూడా పెంచుకుంటూ పోతూ వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం ఈ ట్రస్ట్ ఎప్పుడూ కూడా సహాయకారంగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళే సందర్భంగా ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని వారు అందరూ కూడా ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఒక గ్రామ సర్పంచ్ గారికి, ప్రసాద్ గారికి, ఇక్కడ గెస్ట్గా వచ్చినటువంటి నారాయణ గారికి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, పాత్రికా మిత్రులందరికీ కూడా ఇదే యొక్క ప్రయాణాన్ని నాతో కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కటివరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచిపూడి జాన్బాబు గారు వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ప్యాడు, జామెట్రీ బాక్సు, స్కేలు, పెన్నులు, వారికి అవసరమైనటువంటి ఇతర వస్తువులు సమకూర్చడానికి ఈ పాఠశాలను ఎన్నుకున్నందుకు ముందుగా కటివరం గ్రామం తరఫున మరియు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తాను. గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు కాపుల నిరసన సెగ తగిలింది. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గంలో ఏ ఒక్క అసెంబ్లీ సీటును కూడా కాపులకు కేటాయించకపోవడంతో కాపు సంఘాల నేతలు అంగలకుదురులో జరుగుతున్న పెమ్మసాని ర్యాలీలో తమ నిరసన గళం వినిపించారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు గురువారం రాత్రి తెనాలి మండల అంగలకుదురులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్కు అక్కడ కాపుల నిరసన సెగ తగిలింది. ప్రచార రథంపై ర్యాలీగా బహిరంగ సభకు వెళ్తుండగా కాపు సంఘాల నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. జై కాపు, జై జై కాపు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనితో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచార రథంపై నుండి కిందకి దిగి వారి వద్దకు వచ్చారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కాపుల్ని చిన్నచూపు చూస్తున్నారని, తమను నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదని కాపు సంఘాల నేతలు పెమ్మసానితో స్పష్టం చెప్పారు. తప్పనిసరిగా కాపులకు ఏదో ఒక సీటు కేటాయించాల్సిందేనని వారు స్పష్టం చేశారు. లేదంటే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ స్టేట్ కాపు రాజకీయ చైతన్య వేదిక అధ్యక్షుడు బొకిసం శివరాం అల్టిమేటం జారీ చేశారు. వీరితో పీవీఆర్ కాపునాయుడు అధ్యక్షుడు సంకట లక్ష్మీనారాయణ, కాపునాయుడు జోన్ 3 అధ్యక్షుడు బొందలపట్టి వెంకటరావు, ప్రధాన కార్యదర్శి రాగం సదాశివరావు, అధ్యక్షుడు దాసరి రంగారావు, కాపు జేఏసీ అధ్యక్షుడు అమ్మ శ్రీనివాస నాయుడు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రజక సామాజిక వర్గీయులకు రాజకీయంగా పెద్దపీట వేశామన్న ఎమ్మెల్యే శివకుమార్. అట్టహాసంగా జరిగిన తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రజక ఆత్మీయ సమావేశం. రజకులకు కళ్యాణ మండపం సమకూరుస్తామని ఎమ్మెల్యే హామీ. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు అంగలకుదురులో కాపులు నిరసన సెగ. జిల్లాలో ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించకపోవడంపై కాపు సంఘాల అసంతృప్తి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఎమ్మెల్యే చేతుల మీదుగా 18 మంది లబ్ధిదారులకు 25,73,000 రూపాయల చెక్కుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.